హాయ్ ఫ్రెండ్స్, మీరు రోజువారీ పనుల్లో మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా? ఈ విధంగా మీరు చెప్తూ ఉంటారు. నేను బస్ స్టేషన్ వద్ద ఉన్నాను, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్స్, పార్క్, గార్డెన్, రెస్టారెంట్స్, ఆఫీస్. ఇలా ఒక్కొక్క రోజు మనం తిరిగేటువంటి ప్లేస్లను బట్టి మన ఫ్రెండ్స్తో మనం ఫోన్లో కానీ ఫేస్ టు ఫేస్లో కానీ మనం మాట్లాడుతూ ఉంటాం మన యొక్క తెలుగు భాష ద్వారా. మీరు ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో మన తెలుగు భాష ద్వారా వాడు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి, ఎటువంటి గ్రామర్ లేకుండా, ఎటువంటి రూల్స్ లేకుండా, సింపుల్ పదాలతో, సింపుల్ ఎక్స్ప్రెషన్స్తో ఒక సాధారణ పరిభాషలో ఏ విధంగా మాట్లాడతామో అదే విధంగా మీరు కూడా ఇంగ్లీష్లో ఈరోజు మాట్లాడవచ్చు. అది ఎలా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు పక్కాగా ఒక క్లారిటీ అనేది వస్తూ మీరు కాన్ఫిడెంట్గా కూడా మాట్లాడగలరు. ఓకే ఫ్రెండ్స్, లెట్ us proceed. ఈ 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్స్లో డే 4 క్లాస్ 4లో ఉన్నాం మనం ఈరోజు. మీరు చెప్పిన విధంగానే వాటిని ఎలా ఉపయోగించాలని తెలుసుకోవాలనుకుంటున్నారా? వాటిని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నామంటే ఒక ఫ్రేజ్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఫ్రేజ్ అంటే ఏమిటి? చూడండి, ఒక దానికంటే ఎక్కువ పదాలు కలిసిన సమూహం. దానిలో సబ్జెక్టు లేదా వర్బు ఉండకపోవచ్చు, కానీ దానికి ఒక స్పష్టమైన అర్థం ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం చెప్పేటువంటి ఈరోజు సెషన్లో సబ్జెక్ట్ ఉండదు, వర్బ్ ఉండదు, కానీ దానికంటూ ఒక అర్థం అనేది ఉంటుంది. అది ఎలా అనేది మనం ఈరోజు ఈ యొక్క ఫ్రేజెస్ ద్వారా మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి అనేది మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. ఈ ఫ్రేజెస్ని మనం జనరల్గా 3 విధాలుగా నేను ఇక్కడ ఉపయోగించాను. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి అట్ హోమ్. మన ఇంట్లో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఫ్రేజెస్, ఏ రకమైన పదాల సమూహాన్ని మనం ఉపయోగిస్తామో అనేది తెలుసుకుందాం. మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు జనరల్గా ఏ రకమైన పదాలు చెప్తూ ఉంటాం? ఇన్ ద కిచెన్, ఇన్ ద కిచెన్ వంట గదిలో. ఇన్ ద హాల్, హాల్లో. ఇన్ ద హాల్, హాల్లో. ఇన్ ద బెడ్రూమ్, పడక గదిలో. ఇన్ ద బెడ్రూమ్, పడక గదిలో. ఆన్ ద టెరాస్, పైన అంతస్తులో లేదా పై కప్పు భాగాన. ఇన్ ద గార్డెన్, తోటలో. ఇన్ ద గార్డెన్, తోటలో. ఇది సెకండ్ ప్యాటర్న్. జనరల్గా మనము బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ ప్లేస్లలో మనము ఏ విధంగా ఉపయోగించాలి ఈ యొక్క ఫ్రేజెస్ని మనము మన యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ పబ్లిక్ ప్లేస్లలో మనం ఏ విధంగా తీసుకుంటున్నామంటే ఇన్ ద మార్కెట్స్, ఇన్ ద మార్కెట్స్ మార్కెట్లో. అట్ ద బస్ స్టేషన్, బస్ స్టేషన్ వద్ద. అట్ ద బస్ స్టేషన్, బస్ స్టేషన్ వద్ద. ఇదే వాక్యాన్ని మీరు ఫుల్ఫిల్గా చెప్పాలంటే కంప్లీట్ అర్థం వచ్చే విధంగా ఐ ఆమ్ అట్ ద బస్ స్టేషన్, షీ ఈజ్ అట్ ద బస్ స్టేషన్, దే ఆర్ అట్ ద బస్ స్టేషన్, వి ఆర్ అట్ ద బస్ స్టేషన్. ఐ ఆమ్ అట్ ద బస్ స్టేషన్, నేను బస్ స్టేషన్ వద్ద ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ ద కిచెన్, నేను కిచెన్లో ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ ద హాల్, నేను హాల్లో ఉన్నాను. ఐ ఆమ్ ఆన్ ద టెరాస్, నేను టెరాస్లో ఉన్నాను. చూడండి, ఐ ఆమ్ అని యాడ్ చేయడం వల్ల మీకు కంప్లీట్గా ఒక వాక్యాన్ని పూర్తిగా మనం ఉపయోగిస్తూ ఒక వ్యక్తితో మాట్లాడడానికి కావాల్సినటువంటి సెంటెన్స్ని ఈజీగా ఈ ఫ్రేజెస్తో మీరు ఉపయోగించగలరు. ఓకే, అట్ ద రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ వద్ద. అట్ ద రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ వద్ద. అట్ ద రెస్టారెంట్, రెస్టారెంట్ వద్ద. అట్ ద రెస్టారెంట్, రెస్టారెంట్ వద్ద. ఇన్ ద పార్క్, పార్కులో. ఇన్ ద పార్క్, పార్కులో. అట్ ద మాల్ అంటే మనం డిమార్ట్ కానీ రిలయన్స్ అట్లా మన షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, వాటిని మనం చెప్తూ ఉంటాం. ఫోన్ ఎవరన్నా కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎక్కడ అంటే జస్ట్ ఐఎమ్ ఇన్ ద డిమార్ట్స్, ఐఎమ్ ఇన్ ద రిలయన్స్, ఐఎమ్ ఇన్ ద బజాజ్. లైక్ ఏదైనా ఒక షాప్ ఫేమస్గా ఉండే వాటిని మనం చెప్తూ ఉంటాం. అట్ ద హాస్పిటల్, జనరల్గా మనం ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం. ఐఎమ్ అట్ ద హాస్పిటల్ లేదా ఐఎమ్ ఇన్ ద హాస్పిటల్, నేను హాస్పిటల్లో ఉన్నాను లేదా హాస్పిటల్ వద్ద ఉన్నాను. అట్ ద టెంపుల్,
దేవాలయం వద్ద, అట్ ద టెంపుల్, దేవాలయం వద్ద. జనరల్గా ఇప్పుడు అఫీషియల్గా మనం ఏ విధంగా మాట్లాడాలి, ఆఫీస్లో కానీ వర్క్ ప్లేస్లో చేసేటప్పుడు ఏ విధంగా అనేది. ఇన్ ద ఆఫీస్, ఆఫీస్లో. ఇన్ ద ఆఫీస్, ఆఫీస్లో. ఇన్ ద మీటింగ్ రూమ్, సమావేశ గదిలో. ఇన్ ద మీటింగ్ రూమ్, సమావేశ గదిలో. ఇన్ ద క్యాబిన్, క్యాబిన్లో. ఇన్ ద క్యాబిన్, క్యాబిన్లో. అట్ ద రిసెప్షన్, రిసెప్షన్ వద్ద. అట్ ద రిసెప్షన్, రిసెప్షన్ వద్ద. ఇన్ ద కాన్ఫరెన్స్ హాల్, ఇన్ ద కాన్ఫరెన్స్ హాల్, కాన్ఫరెన్స్ హాల్లో. ఇన్ ద కాన్ఫరెన్స్ హాల్. ఇన్ ద క్లాస్ రూమ్, తరగతి గదిలో. ఇన్ ద క్లాస్ రూమ్, తరగతి గదిలో. ఇన్ ద ప్రిన్సిపల్స్ రూమ్, ప్రిన్సిపల్ గదిలో. ఇన్ ద ప్రిన్సిపల్స్ రూమ్, ప్రిన్సిపల్ గదిలో. ఆన్ ద ప్లే గ్రౌండ్, ఆట స్థలంలో. ఆన్ ద ప్లే గ్రౌండ్, ఆట స్థలంలో. ఇన్ ద క్యాంటీన్, క్యాంటీన్లో. ఇన్ ద క్యాంటీన్, క్యాంటీన్లో. అట్ ద పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ వద్ద. అట్ ద పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ వద్ద. అట్ ద ఫైర్ స్టేషన్, ఫైర్ స్టేషన్ వద్ద. అట్ ద ఫైర్ స్టేషన్, ఫైర్ స్టేషన్ వద్ద. ఇన్ ద హాస్పిటల్, హాస్పిటల్లో. ఇన్ ద హాస్పిటల్, హాస్పిటల్లో. అట్ ద ఎమర్జెన్సీ వార్డ్, అత్యవసర వార్డు వద్ద. అట్ ద ఎమర్జెన్సీ వార్డ్, అత్యవసర వార్డు వద్ద. అట్ ద ఫార్మసీ, ఔషధ దుకాణం వద్ద. అట్ ద ఫార్మసీ, ఔషధ దుకాణం వద్ద. అంటే ఐ మీన్ మెడికల్ స్టోర్, మెడికల్ స్టోర్ వద్ద. ఎస్, ఇలా మనము ఈ ఫ్రేజెస్ ని మనం ఉపయోగించి ఇంగ్లీష్లో ఈజీగా సింపుల్గా ఒక వ్యక్తితో మనము మాట్లాడవచ్చు. వీటిని మనం ఏమంటున్నామంటే జనరల్గా చూడండి, ఫ్రేజ్ అంటే ఏమిటి, ఇక్కడ కొన్ని పదాల సమూహం అంటున్నాం. కొన్ని పదాల సమూహం అన్నప్పటికీ ఏమున్నాయి చూడండి, ఇన్ ద హాస్పిటల్, ఈ మూడు కలిపి ఒక ఫ్రేజ్ గా తీసుకున్నాం. ఇందులో సబ్జెక్టు లేదు, వర్బు లేదు, కానీ ఒక అర్థం ఉంది. ఎక్కడంటే హాస్పిటల్లో, రైల్వే స్టేషన్ వద్ద, బస్ స్టేషన్ వద్ద, ఎయిర్పోర్ట్ వద్ద అని ఈ విధంగా మనకు అర్థం వచ్చే విధంగా ఉంది. అయితే వీటిని మనము ఈ ఫ్రేజెస్ కి మనం కావలసినటువంటి సబ్జెక్టు వర్బు అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఈ పదాలను మరియు వర్బ్స్ ఏవైతే ఉన్నాయో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ వీటిని ఉపయోగించి ఈజీగా ఒక వాక్యాన్ని ఫ్రేమ్ చేస్తూ మీకు నచ్చిన విధంగా ఒక వ్యక్తితో ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఇవి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఎప్పుడైతే చిన్న చిన్న బేసిక్స్ పట్ల మీకు క్లారిటీ ఉంటుందో అప్పుడే మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలరు. ఇక్కడ 3 స్టెప్స్లో తీసుకున్నాం. ఫస్ట్ ఏం తీసుకున్నాము, ఇంటి వద్ద అన్నాం, అట్ హోమ్. రెండో స్టెప్ ఏం తీసుకున్నాం, పబ్లిక్ ప్లేసెస్. మూడో స్టెప్ అఫీషియల్ ప్లేసెస్ అంటే వర్కింగ్ ప్లేస్. అంటే ప్రతి మనిషి ఈ 3 ప్లేసుల్లోనే ఉండేది. ఇంకా మనం ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లోనే ఉంటాం, లేదా పబ్లిక్లోనే ఉంటాం, లేదా ఆఫీస్లోనే ఉంటాం. ఈ 3 ప్లేసుల్లో మనం ఎక్కడెక్కడ ఉంటున్నాము అనేది ఒక్కసారి మనం కనుక మ్యాపింగ్ చేయగలిగితే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఇప్పుడు మ్యాపింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటాం, ఎక్కడ పార్క్లో కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, సచివాలయం కానీ, టీ స్టాల్ కానీ, రెస్టారెంట్ కానీ, పార్కు కానీ, ఇట్లా మనం కామన్గా రొటీన్గా మనము ప్రతిరోజు లేచిన తర్వాత కామన్గా వెళ్ళే ప్లేస్లు మీ మైండ్లో ఫిక్స్ అయ్యాయనుకోండి, ఇంకా చాలు, ఈజీగా మాట్లాడవచ్చు, నో డౌట్ అట్ ఆల్. ఇంట్లో మనకు సింపుల్, ఇంట్లో మనకు ఉండేది జస్ట్ 3 to 4 ప్లేసెసే ఉంటే, పైన టెరాస్ మీద కానీ, బెడ్రూమ్లో కానీ, కిచెన్లో కానీ, హాల్లో కానీ, స్టెప్స్ మీద కానీ, కింద గ్రౌండ్ ఫ్లోర్ కానీ, లేదా సరౌండింగ్స్ అని చెప్తూ ఉంటాం. అంతకు మించి ఏముండవు. ఆఫీస్ ప్లేస్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా మన లిమిటెడ్ లొకేషన్స్ ఉంటాయి, ఒక 5 to 10 ప్లేసెస్. ఎక్కడ మన క్యాబిన్లో కానీ, మీటింగ్లో కానీ, కాన్ఫరెన్స్లో కానీ, వర్చువల్ మీటింగ్ కానీ, కాన్వర్జేషన్లో కానీ, క్యాబిన్లో కానీ, హెచ్ఓడి రూమ్లో కానీ, ప్రిన్సిపల్ రూమ్లో కానీ, మేనేజర్ రూమ్లో కానీ, డైరెక్టర్ బోర్డ్ రూమ్లో కానీ, ఇవి మనం తెలిస్తే చాలు. వీటికి మనము ఐ యామ్ అని కానీ, షీ ఈజ్ అని కానీ, దే ఆర్, వి ఆర్, యు ఆర్, షీ వాజ్, తర్వాత యు వర్, వీటిని ఉపయోగించి మనము ఒక వ్యక్తితో ఈజీగా ఇంగ్లీష్లో మనము మాట్లాడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫ్రేజెస్ ద్వారా మీకంటూ ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేసి
సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన యొక్క వాల్యుబుల్ కంటెంట్ అనేది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. దీని వలన వారికి కూడా యూజ్ అవుతూ ఏదో ఒక రకంగా ఏదో ఒక మూలాన మన ఇంగ్లీష్ యొక్క సపోర్ట్ అనేది నేను వారికి చేయగలను. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలుగుతారో అది నాకు బెస్ట్ మోటివేషన్తో కొత్త కొత్త ఐడియాస్తో కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు రాగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see the next video.